అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో 2 రకాల ఇన్స్టెంట్ దోశ రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇంట్లో దోశపిండి, ఇడ్లీ పిండి ఇలాంటివి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు క్విక్గా రెడీ చేసేసుకుని బ్రేక్ఫాస్ట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. బండి మీద రవ్వ దోశ, రాగి దోశ విత్ కారం చట్నీ చాలా బాగుంటుందండి. అండ్ ప్రిపరేషన్స్ కూడా ఎక్కువేం అవసరం లేదు. సో మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మరి మన రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా ఇన్స్టెంట్ రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండిని మనం ఇంట్లో చేసుకున్నదైనా పర్లేదు, లేదా బయట సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్న రాగి పిండి అయినా యూజ్ చేయొచ్చు. 1 కప్పు రాగి పిండికి 1/2 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా సూజీ, బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు, రుచికి తగినంత ఉప్పు, అలాగే 2 కప్పుల దాకా నీళ్లు కూడా పోసేసి ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోవాలి, లమ్స్ అనేవి లేకుండా. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ రాగి బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి కనీసం ఒక 10-15 నిమిషాల పాటు పక్కన వదిలేసేయండి. ఈలోపు మనం కారం చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి. దీనికోసం మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 4 లేదా 5 తొక్కవలుచుకున్న వెల్లుల్లిపాయలు, కారానికి తగ్గట్టుగా 8 నుంచి 10 ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, చిన్న ముక్క చింతపండుని నీళ్ళలో కొంచెం సేపు నానబెట్టి అందులో వేసేసేయండి. 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఇందులోనే కొంచెం పంచదార కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. పచ్చడి బాగుంటుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. అందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి వేసి వేయించండి. తాలింపు అనేది ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, టమాటా పేస్ట్ని వేసేసేయండి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేయాలి. సో ఇలా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అంతే, సింపుల్గా ఈ కారం చట్నీ తయారు చేసేసుకోవచ్చు. ఈ కారం చట్నీని మనం ఏ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే మనం రెగ్యులర్గా చేసుకునే నార్మల్ దోశల మీదకి కూడా స్ప్రెడ్డింగ్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చట్నీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రాగి పిండిని చూద్దామండి. రాగి పిండి ఆల్రెడీ నాని ఉంటుంది కాబట్టి ఇలా నానిన పిండిని ఒకసారి బాగా కలుపుకుని ఇందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేయండి. ఇంకొక 1/2 కప్పు దాకా నీళ్లు కూడా వేస్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది ఈ రాగి దోశకి పలుచగా ఉండాలన్నమాట. సో మొత్తానికి నేను 2.5 కప్పుల దాకా నీళ్లు వాడానండి. సో వాటర్ పోసిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నా చూడండి. ఇలా పలుచగా ఉండాలి. మనం రవ్వ దోశకి ఎలా అయితే పిండిని కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండితో రాగి దోశలు వేసేసుకోవచ్చు. స్టవ్ మీద పెనాన్ని పెట్టుకోండి. పెనాన్ని బాగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత దీనిపైన కొంచెం గ్రేట్ చేసుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, కొత్తిమీర ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అల్లం ముక్కల్ని స్ప్రెడ్ చేసుకోండి. వీటన్నిటిని కూడా నేను ముందుగానే కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని పెట్టుకున్నానండి. సో ఈజీగా ఉంటుందన్నమాట స్ప్రెడ్ చేయడం అన్నీ ఒకేసారి. ఇవి స్ప్రెడ్ చేసేసిన తర్వాత దీనిపైన ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఒకసారి బాగా కలిపి పెనం మీద ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. మనం రవ్వ దోశని ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అలా ఈవెన్గా పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఆయిల్ని వేసి దోశని కాల్చుకోవాలి. దోశ అనేది 2 వైపులా ఈవెన్గా కాలిన తర్వాత ఈ దోశని పక్కకు తీసేసుకుని నెక్స్ట్ ఇంకొక దోశ వేసుకోవటమే. ఇలాగే ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకోవచ్చు. మీకు పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా, ఎక్కువ ప్రాసెస్ లేకుండా, ఎక్కువ పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ రాగి దోశలు వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మన ఎవర్ ఫేవరెట్ స్ట్రీట్ స్టైల్ రవ్వ దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1/2 కప్పు దాకా పుల్లటి పెరుగు యాడ్ చేసుకోండి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసేసి పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి. ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా బాగా బీట్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో 1 కప్పు దాకా సూజీ, బొంబాయి రవ్వ అంటాం కదా, ఉప్మా చేసుకుంటూ ఉంటాం. సో ఆ రవ్వని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వేసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 3/4 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలి. ఇది కరెక్ట్ కొలత అనమాట. ఇందులో ఇక మీరు శనగపిండి కానీ, గోధుమ పిండి కానీ, లేదా మైదా కానీ ఏమి వేయాల్సిన పని లేదు. వీటితోనే క్రిస్పీ రవ్వ దోశలు చక్కగా వచ్చేస్తాయి.
నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా మిరియాలు తీసుకుని వీటిని లైట్గా క్రష్ చేసుకోండి. ఇలా మెత్తగా క్రష్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేయండి. తర్వాత ఫస్ట్ ఒక 2 కప్పుల దాకా నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా మిక్స్ అయిన తర్వాత మరొక 2 కప్పుల దాకా నీళ్లు వేసుకోండి. అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి పిండిని ఒకసారి కలుపుకోండి. మీకు చిక్కగా అనిపిస్తే కనుక ఇంకొక పావు కప్పు దాకా నీళ్లు వేసుకోవచ్చు. సో మొత్తానికైతే రవ్వ దోశకి ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి, కొంచెం పలుచగానే ఉండాలన్నమాట. మనం తీసుకున్న క్వాంటిటీకి 4 కప్పుల నుంచి 4.5 కప్పుల దాకా వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. మరీ పలుచగాను ఉండదు, అలాగని బాగా తిక్కుగాను ఉండదు. రవ్వ దోశకి ఎలా అయితే కన్సిస్టెన్సీ కావాలో అలా కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలా మనం రవ్వ దోశ కోసం బ్యాటర్ని అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఒక చిన్న గిన్నెలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే కొత్తిమీర ముక్కలు ఈ 4టిని కూడా మిక్స్ చేసేసుకుని పెట్టుకోండి. అన్నిటిని మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవి మనం రవ్వ దోశ వేసేటప్పుడు యూస్ చేస్తామన్నమాట. ఇప్పుడు రవ్వ దోశ వేసుకోవడానికి స్టవ్ మీద పెనాన్ని పెట్టుకోండి. పెనాన్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత దీనిపైన జస్ట్ ఒక 2 to 3 డ్రాప్స్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ వేసాక ఉల్లిపాయని తీసుకుని బాగా ఈ పెనానికి రుద్దండి. ఇలా చేయటం వల్ల మనం రవ్వ దోశని పల్చగా వేసినప్పటికీ కూడా పెనానికి స్టిక్ అయిపోకుండా ఉంటుందన్నమాట, ఈవెన్గా కాలుతుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని దీనిపైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్కలు ఉన్నాయి కదా, సో వాటిని కొద్దిగా స్ప్రెడ్ చేయండి. పెనం మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు దీనిపైన మనం కలిపి పెట్టుకున్న రవ్వ దోశ బ్యాటర్ని వేసుకోవాలి. రవ్వ దోశ బ్యాటర్ని దోశ కింద వేసేటప్పుడు ఖచ్చితంగా మొత్తం కింద నుంచి పై వరకు కూడా బ్యాటర్ మొత్తాన్ని కలిపి ఆ తర్వాతే వేసుకోవాలి. లేదంటే అడుగున రవ్వ ఉండిపోతుంది, పైన వాటరీగా ఉంటుందన్నమాట. సో మిక్స్ చేసుకుని ఇలా పెనం మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. పెనం అనేది బాగా హీట్ అయి ఉండాలి. అప్పుడే మనకి ఇలా బ్యాటర్ వేసేటప్పుడు హోల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. బాగా ఎక్కువ గ్యాప్స్ వచ్చేస్తే కనుక ఆ గ్యాప్స్ని ఫిల్ చేసేసుకోండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ రవ్వ దోశని కాల్చుకోవాలి. రవ్వ దోశ ఎప్పుడు కూడా కాలడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. అండ్ ఈ రవ్వ దోశని కూడా హై ఫ్లేమ్లోనే కాల్చాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఈ రవ్వ దోశ మీద ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. దోశ బాగా కాలింది అనే అర్థం ఏంటి అంటే మనకి కలర్ డిఫరెన్స్ తెలిసిపోతుందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చింది అంటే రవ్వ దోశ కాలిపోయినట్టే అర్థము. ఇలా రవ్వ దోశ కాలిన తర్వాత ఎక్స్ట్రా క్రిస్పీనెస్ రావటం కోసం దీనిపైన లైట్గా బటర్ని అప్లై చేయండి, లేదా కొంచెం ఆయిల్ని ఎక్స్ట్రా వేసినా పర్వాలేదు. నెక్స్ట్ 1 నిమిషం పాటు పెనం మీద మీడియం ఫ్లేమ్లో కాల్చి ఇలా కాలిన దోశని మధ్యలోకి మడిచి పక్కకు తీసేసుకుని సర్వ్ చేసుకోవటమే. మీరు దోశ వేసే దోశ పెనం కనుక బాగా పెద్దదైతే మంట చివరి వరకు వెళ్ళక దోశ ఎడ్జెస్ అనేవి సరిగ్గా కాలవు కదా, అలాంటప్పుడు పెనాన్ని మంట పైకి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ దోశని ఈవెన్గా కాల్చుకోండి. ఇలా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ప్యాన్ని మంట పైన అడ్జస్ట్ చేస్తూ కాల్చడం వల్ల సెంటర్లో మాత్రమే ఓవర్గా కుక్ అవ్వకుండా దోశ అంతా కూడా ఈవెన్గా కాలుతుంది. సో ఇదే ప్రాసెస్లో నేను చెప్పిన టిప్స్తో రవ్వ దోశ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఈజీగా వేసేసుకోవచ్చు. మనం ఈ బ్యాటర్లో ఆనియన్స్ యాడ్ చేయం కాబట్టి ఈ రవ్వ దోశల బ్యాటర్ని ముందు రోజు నైటే ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వేసుకోవచ్చండి. అలా వేసుకున్నా కూడా దోశలు చక్కగా వస్తాయి. మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే దోశల కన్నా కూడా ఈ దోశలే ఎక్కువగా తింటారు. సో అంత రుచిగా ఉంటాయన్నమాట. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.